హలో, నా పేరు విశాల్ రేన్. నేను ఈ వీడియోలో కర్వ్స్ గురించి చెప్తాను. కర్వ్స్ క్రియేట్ చేయడం ఎలా. మాయాలో మనకు నర్వ్స్ ప్రిమిటివ్ సెక్షన్లో సర్కిల్, స్క్వేర్ అని ఒకటి ఉంది. అట్లాగే అడోబ్ ఇలస్ట్రేటర్ ఆబ్జెక్ట్ ఉంది. అండ్ కర్వ్ టూల్స్ ఉన్నాయి. మనకు సివి కర్వ్ టూల్, ఈపీ కర్వ్ టూల్, బీజియర్, పెన్సిల్ కర్వ్ టూల్, 3-point circular arc and 2-point circular arc. సో ఫస్ట్గా నేను కర్వ్స్ యొక్క కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఏదైనా ఒక కర్వ్ క్రియేట్ చేసుకుందాం. మనము కర్వ్ సెలెక్ట్ చేయగానే మీకు దానిని మూవ్ చేయడము, రొటేట్ చేయడము లేదా స్కేల్ చేయడం చేయవచ్చు. అయితే రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. రైట్ క్లిక్ చేస్తే వచ్చేదాన్ని మార్కింగ్ మెనూ అంటారు. ఈ మార్కింగ్ మెన్యూలో మీకు ఆబ్జెక్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. డిఫాల్ట్గా దాంట్లోనే ఉంటారు మీరు. అక్కడ నుండి మీరు కంట్రోల్ వర్టెక్స్ మోడ్కి వెళ్ళాలి. రైట్ క్లిక్ చేసి మీ కర్సర్ని అట్లా చేస్తే అది ఆ పర్టికులర్ అంటే మౌస్ కదిలిచ్చినప్పుడు మీకు ఆ పర్టికులర్ థింగ్ హైలైట్ అవుతుంది. అక్కడికి వచ్చి మౌస్ వదిలేస్తే మీకు కాంపోనెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మౌస్ బటన్ వదిలేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి కంట్రోల్ వర్టెక్స్ అన్నమాట. జస్ట్ పాయింట్ సెలెక్ట్ చేయాలి, దానిని మూవ్ చేయాలి. అట్లా మూవ్ చేస్తే ఆ షేప్ మాడిఫై అవుతుంది. ఈ కంట్రోల్ వర్టెక్స్ పాయింట్స్ వచ్చేసి మనకు సర్కిల్ పైన కాకుండా సర్కిల్ బయట ఉంటాయి. ఎక్కడ అంటే హల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి లైన్. ఈ లైన్ దీనిని మనము జస్ట్ సెలెక్ట్ చేస్తే టోటల్ రింగ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని మనము స్కేల్ చేయడము, రొటేట్ చేయడము, మూవ్ చేయడం ఒకేసారి చేస్తాం. మామూలుగా కంట్రోల్ వర్టెక్స్లో అయితే ఒక్కొక్క పాయింట్ ఇండివిజువల్గా చేస్తాం. సో హల్ వచ్చేసి ఒక కేజ్ అనొచ్చు, ఒక ఫ్రేమ్ అనొచ్చు. ఆ ఫ్రేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర కంట్రోల్ వర్టెక్స్ పాయింట్స్ ఉంటాయి. మీరు చూడండి ఇవన్నమాట. సో అన్ని వర్టెక్స్ పాయింట్స్ని కలుపుతూ వెళ్ళే ఒక లైన్నే హల్ అన్నాము. సో కర్వ్స్లో పెద్ద యూస్ఫుల్ టూల్ ఏం కాదు హల్. కంట్రోల్ వర్టెక్స్ వచ్చేసి మనకు సింపుల్గా మూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మల్టిపుల్ అయితే వాటన్నిటిని కలిపి రొటేట్ చేయవచ్చు లేదా మీరు స్కేల్ చేయవచ్చు. దాని తర్వాత ఎడిట్ పాయింట్ కాంపోనెంట్ ఉంది. ఎడిట్ పాయింట్ కాంపోనెంట్లో మీరు ఒక పాయింట్ని సెలెక్ట్ చేసి మూవ్ చేయొచ్చు లేదా మల్టిపుల్ పాయింట్స్ని కూడా మీరు మూవ్ చేసి రొటేట్ చేసి స్కేల్ చేయవచ్చు. కంట్రోల్ వర్టెక్స్లో ఉన్నంత కంట్రోల్ మీకు ఎడిట్ పాయింట్స్లో ఉండదు. సో చాలామంది ఎడిటింగ్కి వర్టెక్స్కే వెళ్తారు. ఎడిట్ పాయింట్ చాలా తక్కువగా యూజ్ అవుతుంది. ఎడిట్ పాయింట్స్లో ఉన్న ఒక చిన్న పాయింట్ ఏంటిదంటే ప్రతి ఎడిట్ పాయింట్కి అంటే పేర్ ఆఫ్ ఎడిట్ పాయింట్స్కి మధ్యలో ఉండే లైన్ని స్పాన్ అంటారనమాట. సో ఈ కర్వ్కి ఎన్ని స్పాన్స్ ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరు కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 అది ఎడిట్ పాయింట్లోకి వచ్చి నేను కౌంట్ చేశాను అనమాట. అట్లా కాకుండా మీరు అట్రిబ్యూట్ ఎడిటర్లోకి వెళ్ళి కూడా మీరు ఎన్ని స్పాన్స్ ఉన్నాయో డైరెక్ట్గా చూసుకోవచ్చు. కర్వ్ పాయింట్ కాంపోనెంట్ ఉంది. ఇది మీరు క్లిక్ చేస్తే ఎక్కడైనా క్లిక్ చేస్తే ఒక డాట్ వస్తుంది, ఎల్లో డాట్. ఆ డాటే కర్వ్ పాయింట్ అనమాట. దీనిని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయలేరు. అంటే మీరు దీన్ని మూవ్ చేయడం లేదా రొటేట్ చేయడం, స్కేల్ చేయడం చేయలేదు. మీరు షిఫ్ట్ బట్టి ఎన్నైనా పాయింట్స్ని హైలైట్ చేసుకోవచ్చు. ఈ కర్వ్ పాయింట్తోని కొన్ని టూల్స్ మనకు అప్లై అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిటాచ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిటాచ్ టూల్తో మీ కర్వ్ని సపరేట్ చేసేసారు అట్లా అనమాట. సో కర్వ్ పాయింట్లో చాలా డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. సో మనకు ఆబ్జెక్ట్ మోడ్ అనేసరికి మొత్తం ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఈ కర్వ్ మూవ్ అవుతుంది. కాంపోనెంట్ మోడ్ అన్నప్పుడు ఈ వర్టెక్స్ పాయింట్స్ లేదంటే ఎడిట్ పాయింట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట.
సో ఈ 4 వచ్చేసి కాంపోనెంట్స్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ మోడ్ అనమాట. ఓకేనా. సో మీకు ఆబ్జెక్ట్ మోడ్కి కాంపోనెంట్ మోడ్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఈ 2 బటన్స్లో మీరు క్లిక్ చేస్తూ ఉంటే స్విచ్ అవుతారు. ఈ మధ్యలో ఉన్నటువంటి బటన్ వచ్చేసి ఆబ్జెక్ట్ మోడ్, ఈ పక్కన ఉన్న బటన్ వచ్చేసి కాంపోనెంట్ మోడ్. సో కాంపోనెంట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఏ కాంపోనెంట్ మీకు ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఈ బటన్స్ ఓకేనా క్లిక్ చేస్తూ మీరు ఆ కాంపోనెంట్కి స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు కంట్రోల్ వర్టెక్స్ వచ్చింది, ఈ బటన్ క్లిక్ చేయగానే ఎడిట్ పాయింట్ వచ్చింది, ఈ బటన్ క్లిక్ చేయగానే హల్ వచ్చింది. అయితే ఏ బటన్కి ఏ కాంపోనెంట్ వస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ బటన్ పైన రైట్ క్లిక్ చేయండి అండ్ మీకు ఈ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇదేంటిది అంటే నర్బ్స్లో సివీస్ అన్నమాట. పాలిగన్ మోడల్లో వర్టెక్స్ పాయింట్స్, లాటిస్ అని ఉంటుంది, దాంట్లో లాటిస్ పాయింట్స్, పార్టికల్లో పార్టికల్స్, అట్లా వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బటన్ ఆన్ చేస్తే. అట్లా ఒక్కొక్క బటన్కి మనకు ఒక్కొక్క ఆప్షన్ పనిచేస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇది మన కర్వ్ యొక్క ఆబ్జెక్ట్ అండ్ కాంపోనెంట్ మోడ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనము నర్బ్స్ సర్కిల్ గురించి చూద్దాము. నర్బ్స్ సర్కిల్ వచ్చేసి క్రియేట్ మెన్యూలో నర్బ్స్ ప్రిమిటివ్స్లో ఇక్కడ ఉంటుంది. ఇదొక ప్రిమిటివ్ షేప్ అనమాట. అంటే మాయా మనకు ఇచ్చే కొన్ని డిఫాల్ట్ షేప్స్లో ఇది ఒకటి అనమాట. ఈ ఇక్కడ డైలాగ్ బాక్స్ ఉంది, ఇది ఓపెన్ చేసేసి ఎడిట్లోకి పోయి రీసెట్ చేద్దాం. రీసెట్ అంటే మీరు ఇక్కడ ఏవైనా వాల్యూస్ మార్చి ఉంటే ఇక్కడ రీసెట్ చేయగానే అది డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్ సెట్టింగ్స్తో మనము ఇక్కడ క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ మనకి ఇక్కడ మనకు ఈ సర్కిల్లో ఉన్నాయో ఇవి క్రియేట్ చేసిన తర్వాత కూడా ఛానల్ బాక్స్లో మీకు ఇక్కడ ఉంటాయి. అట్లాగే అట్రిబ్యూట్ ఎడిటర్లో కూడా మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి, స్వీప్ అని ఉంది. స్వీప్ అంటే ఈ ఎంత పార్ట్ ఆఫ్ సర్కిల్ మీకు క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ 90 వేస్తే 90 డిగ్రీస్ యాంగిల్లో క్రియేట్ అయ్యే ఆర్క్ వస్తుంది. 180 వేస్తే మీకు సర్కిల్లో హాఫ్ పార్ట్ అన్నమాట, సెమీ సర్కిల్. ఈ వాల్యూస్ని మీరు యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా టైటిల్ యానిమేషన్, మోషన్ గ్రాఫిక్ యానిమేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. తర్వాత మీకు రేడియస్ ఆప్షన్ ఉంది. రేడియస్ ఎంత పెద్ద కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత మీకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఉంది. ఇక్కడ 2 రకాల డిగ్రీస్ ఇచ్చారు. ఒకటి 1 డిగ్రీ కర్వ్, ఇంకోటి 3 డిగ్రీ కర్వ్. వాళ్ళు దీనిని లీనియర్ అని, దీనిని క్యూబిక్ అని అన్నారు. లీనియర్ అంటే స్ట్రేట్ లైన్స్తో ఉన్నటువంటి కర్వ్, రౌండ్నెస్ ఉండదు దీంట్లో. అదే క్యూబిక్లో అయితే రౌండ్నెస్ ఉంటుంది. దాని తర్వాత మీకు టాలరెన్స్ ఉంది. మీరు క్రియేట్లోకి వెళ్తే కనుక నర్బ్స్ ప్రిమిటివ్స్లో మీకు టాలరెన్స్కి నన్ ఇచ్చాడు. అంటే మీ కర్వ్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటే దాంతో షేప్ ప్రెసిషన్ ఉంటుంది. చూపిస్తాను ఎట్లనో అది. సో నేనేం చేస్తానంటే డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి పోయి సెక్షన్స్ 4 తీసుకుంటాను, క్రియేట్ చేస్తాను. అప్పుడు మీకు ఒక సర్కిల్ వచ్చింది. కానీ మీరు చూడండి, దగ్గరికి వెళ్ళి చూస్తే అది స్ట్రేట్ లైన్స్తో ఉన్నటువంటి సర్కిల్. ఓకే, అంత క్వాలిటీ లేదు దీంట్లో. ఈ షేప్ ప్రెసిషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు నన్ ఇచ్చాడు. అంటే ఈ సెగ్మెంట్స్ని బేస్ చేసుకొని మనకు ఈ క్వాలిటీ డిఫైన్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది గ్లోబల్. గ్లోబల్ అంటే సెట్టింగ్స్ అండ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే మీకు నర్బ్స్లో సర్ఫేస్ ప్రెసిషన్ అని ఉంది. ఈ వాల్యూ దీన్ని బేస్ చేసుకొని ఆ గ్లోబల్ సెట్టింగ్ పనిచేస్తుంది అన్నమాట. సరే, ఒకవేళ నేను గ్లోబల్ తీసుకుంటే నేను మాయాలో ఏది క్రియేట్ చేసినా ఆ వాల్యూతోనే కర్వ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. లోకల్ తీసుకుంటాను.
తీసుకున్నప్పుడు మనకు కర్వ్ క్వాలిటీ ఇట్లా వచ్చింది. పొజిషన్ టాలరెన్స్ 0.01 ఉన్నప్పుడు. సో నేనేం చేస్తానంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ చేసి ఇంకొక కర్వ్ క్రియేట్ చేస్తా, ఇంకా ఇంక్రీజ్ చేసి ఇంకొకటి చేస్తా. మీరు ఈ 3 సర్కిల్స్లో ఈ రౌండ్నెస్ ఏదైతే ఉందో కొద్దిగా క్వాలిటీ పడిపోతూ వచ్చింది. ఇది కొద్దిగా ఫేసెటెడ్ అంటే హార్డ్ కార్నర్స్తో ఉన్నటువంటిది వచ్చింది. సో ఇదే టాలరెన్స్ అండి. సో 0.01 అది డిఫాల్ట్ వాల్యూ ఉండే. సో అది టాలరెన్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు సెక్షన్స్ గురించి ఉంది. సెక్షన్స్ అంటే నేను మీకు చెప్పాను, ఎడిట్ పాయింట్స్ ఉంటాయి కదా, 2 ఎడిట్ పాయింట్స్ మధ్యలో ఉండే కర్వ్ని ఒక సెక్షన్ లేదా ఒక స్పాన్ అంటారు. సో ఈ సర్కిల్లో మొత్తము 8 సెక్షన్స్ కర్వ్ ఉంది. ఒకవేళ మీరు నర్వ్ సర్కిల్కి వెళ్తే మీరు ఆ సెక్షన్స్ని తగ్గించడం లేదా పెంచడం చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మీరు డిగ్రీ ఆఫ్ ద కర్వ్ లీనియర్ పెట్టుకుంటే మీకు 3 సైడెడ్, 4 సైడెడ్, 5 సైడెడ్ అట్లా పాలిగనల్ షేప్స్ కూడా వస్తాయన్నమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. డిఫాల్ట్గా 8 ఉంది. డిగ్రీ ఆఫ్ ద కర్వ్ క్యూబిక్ ఉంది. ఇక్కడ మీకు నార్మల్ ఉంది. నార్మల్ అంటే నేను మీకు ఒక పాలిగనల్ డిస్క్ తీసుకొని చూపెడతాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో పైకి చూస్తుంది. ఇప్పుడు ఈ ప్లేన్ సైడ్కి చూస్తుంది. ఈ ప్లేన్ ఫ్రంట్కి చూస్తుంది. పైకి చూస్తున్నప్పుడు అది దాని నార్మల్ వై యాక్సిస్కి ఉంది. నార్మల్ అంటే ఒక ఇమాజినరీ లైన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అంటే ఒక ప్లేన్కి 90 డిగ్రీస్లో ఉన్నటువంటి ఒక ఇమాజినరీ లైన్ని నార్మల్ అంటారు మాయాలో. సో ఈ నార్మల్ ఎటు దిక్కు ఉండాలి అనేది ఈ నార్మల్ యాక్సిస్. వైకి ఉన్నప్పుడు పైకి చూస్తుంది, జెడ్ ఉన్నప్పుడు ఫ్రంట్కి చూస్తుంది, ఎక్స్ ఉన్నప్పుడు సైడ్కి చూస్తుంది. మీరు ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉన్నప్పుడు మీరు చూడండి, నార్మల్ వైలో ఉంది, పర్వాలేదు. నేనేం చేస్తాను, క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత మీరు నార్మల్ని కావాలనుకుంటే ఎక్స్కి పెట్టుకోవచ్చు, లేదా జెడ్కి పెట్టుకోవచ్చు, లేదా 1 వాల్యూ వై 1 వాల్యూ జెడ్ పెట్టుకున్నప్పుడు 45 డిగ్రీస్ అలైన్మెంట్లో కొద్దిగా జెడ్కి కొద్దిగా వైకి ఫేవర్ అయినటువంటి కర్వ్ వస్తుంది. ఇది నార్మల్ డైరెక్షన్ అన్నమాట. అట్లా కాకుండా మీకు క్రియేట్ ఆప్షన్లో మీకు యాక్టివ్ వ్యూ అని ఇచ్చారు. ఫ్రీ అంటే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేశాను కదా ఆ వాల్యూస్ ఇవి. అదే యాక్టివ్ వ్యూ పెట్టినప్పుడు మీరు టాప్ వ్యూ మీ యాక్టివ్ వ్యూ అయితే మీకు సర్కిల్ పైకి చూస్తుంది. చూడండి, పైకి చూస్తుంది పర్స్పెక్టివ్లో. ఒకవేళ మీ యాక్టివ్ వ్యూ ఫ్రంట్ అయితే మీ సర్కిల్ ఫ్రంట్కి చూస్తుంది, విచ్ ఇస్ దిస్. ఒకవేళ మీ యాక్టివ్ వ్యూ సైడ్ అయితే ఇది ఇంకో దిక్కు, అంటే సైడ్ అన్నప్పుడు ఇట్స్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది. సో ఇవి మీకు సర్కిల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు మనము నర్వ్స్ స్క్వేర్ చూద్దాము. సో పాలీప్రిమిటివ్స్లో స్క్వేర్ ఉంది. ఇక్కడ మీరు చూస్తుంటే చాలా ఆప్షన్స్ సర్కిల్లో ఉన్నటువంటివి ఉన్నాయి. ఒకటి సెంటర్ ఉంది, నార్మల్ ఉంది, ఇవి అక్కడ చూశారు. అయితే మనకు ఇక్కడ ఈ ఆప్షన్సే మారినాయి. ఏంటిదంటే లెంత్ ఆఫ్ ద సైడ్ 1, లెంత్ ఆఫ్ సైడ్ 2, number of spans per side and degree of the curve. సో ఇవన్నీ డిఫాల్ట్గానే పెట్టేసి మనం ఒక స్క్వేర్ క్రియేట్ చేద్దాం. స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఒక షేప్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఒకటే లైన్ సెలెక్ట్ అవుతుంది.
అంటే ఇక్కడ స్క్వేర్కి 4 లైన్స్ సపరేట్గా క్రియేట్ చేసి ఇచ్చిందనమాట. ఒకవేళ మీరు అవుట్లైనర్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 4 లైన్స్ గ్రూప్ చేసి మనకు వచ్చిందనమాట. ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేస్తే కనుక ఏం ఆప్షన్స్ మీకు కనిపించవు, కానీ ఏదైనా ఒక లైన్ సెలెక్ట్ చేస్తే మీకు స్క్వేర్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీకు లెంత్ ఆఫ్ సైడ్ 1, లెంత్ ఆఫ్ ద సైడ్ 2 మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అట్లాగే మీరు ఇక్కడ ఎడిట్ పాయింట్స్ కనుక చూసుకుంటే ఇక్కడొకటి ఉంది, అంటే ఇది 1 స్పాన్ కర్వ్ అనమాట. ఒకవేళ నేను ఈ స్పాన్ కౌంట్ పెంచితే కనుక అప్పుడు మీకు పాయింట్స్ పెరిగినాయి, 1 2 3 4. ఇది స్పాన్ కౌంట్. ఎక్కువ స్పాన్స్ ఉంటే మనకు ఎక్కువ కాంప్లికేటెడ్ షేప్ని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో రెజల్యూషన్ ఎక్కువ అందుకు తీసుకుంటాం మనం. దాని తర్వాత డిగ్రీ ఆఫ్ ద కర్వ్, అంతకుముందు 2 ఉండే అక్కడ సర్కిల్లో, ఇప్పుడు దీంట్లో లీనియర్ అంటే 1 డిగ్రీ. లీనియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్డ్ స్ట్రేట్ లైన్స్ వస్తాయి. తర్వాత 2 డిగ్రీ ఉంది క్వాడ్రాటిక్, తర్వాత 3 డిగ్రీ ఉంది క్యూబిక్, తర్వాత 5 డిగ్రీ ఉంది క్వింటిక్, తర్వాత 7 డిగ్రీ ఉంది హెప్టిక్. వీటి గురించి నేను సివి కర్వ్ టూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ డిగ్రీ ఆఫ్ ద కర్వ్ వల్ల ఏం వస్తుంది, అంటే యూజ్ ఏంటిది. మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించకుండా సింపుల్గా లీనియర్ లేదా క్యూబిక్లో మీరు చూజ్ చేసుకోవాలి. స్మూత్ కర్వ్ కావాలి అంటే క్యూబిక్, అదే హార్డ్ లైన్స్ స్ట్రేట్ లైన్స్ కావాలనుకుంటే లీనియర్ పెట్టుకోవాలి. ఇది రికమెండెడ్ సెట్టింగ్ అన్నమాట. ఈ స్క్వేర్ షేప్ వచ్చేసి ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు విండో ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ కోసము ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ ఆప్షన్. అప్పుడు అది కూడా నర్బ్స్ మోడలింగ్ చేస్తే, పాలీ మోడలింగ్కి అంత యూజ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనము అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఆబ్జెక్ట్ చూద్దాము. అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఆబ్జెక్ట్లో మనకు 2 రకాలుగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కర్వ్స్లో, ఒకటి వచ్చేసి జామెట్రీ బెవెల్తో. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్ కర్వ్స్ గురించి ఉంది కాబట్టి మనం ఓన్లీ కర్వ్స్ గురించి వెళ్దాము. సో ఒకవేళ నేను ఇక్కడ క్రియేట్ కనుక చేస్తే మనకు ఒక ఫైల్ అడుగుతుంది. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ ఏంటిదంటే అడోబ్ ఇల్లస్ట్రేటర్లో క్రియేట్ చేసినటువంటి ఫైల్ అన్నమాట. అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ కర్వ్స్ వచ్చేస్తాయి మనము అక్కడ క్రియేట్ చేసినటువంటి పాత్స్తో. సో ఎందుకు ఇది అవసరం అంటే కొన్నిసార్లు ఏదైనా కంపెనీకి మీరు 3D కంటెంట్ చేసినప్పుడు వాళ్ళు లోగోస్ ఇస్తారు, వాటిని 3Dలో చేయమని అనొచ్చు. అయితే వాళ్ళు ఇచ్చిన ఆ ఆర్ట్ వర్క్ 2D ఆర్ట్ వర్క్ని బేస్ చేసుకొని మీరు 3Dలో చేసుకోవచ్చు. అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో నేను ఫోటోషాప్లోకి వెళ్తాను. దీని గురించి ఫోటోషాప్లోకి వెళ్ళి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇది వెక్టర్ కాబట్టి రెజల్యూషన్ గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. సో 1000 పిక్సెల్స్ ఇమేజ్ ఉంది, అది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మనకు దీంట్లో వెక్టర్ టూల్స్ ఉంటాయి. లైక్ పెన్ టూల్ ఉంది. పెన్ టూల్తో మీరు ఇక్కడ ఏదైనా పాత్ ట్రేసింగ్ చేసి మీరు షేప్ క్రియేట్ చేస్తే ఆ పర్టికులర్ షేప్ మీకు మాయలో వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక పాలిగనల్ షేప్ ఉంది విత్ 3 సైడ్స్ తీసుకుంటాను. అయితే ఇక్కడ మీరు కంపల్సరీగా పాత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లా. సో ఇక్కడ కొద్దిగా కస్టమ్ షేప్స్ ఉన్నాయి. వీటిలో మనకు ఏదైనా షేప్ తీసుకుందాము.
ఇది కూడా పాత్ తీసుకోవాలి. ఓకేనా. సో ఈ షేప్స్ అన్నీ తీసుకున్నాం కదా, అంటే మీరు సెలెక్షన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లోగో ఉంది, సినిమా లోగో, సెలెక్షన్ టూల్తో చేసుకొని అచీవ్ చేసుకోవచ్చు. సో ఫైల్లోకి వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ పాత్స్ టు ఇలస్ట్రేటర్, అంటే ఫోటోషాప్ నుండి ఇలస్ట్రేటర్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అట్లా చేసుకొని వర్క్ పాత్లోకి వెళ్ళాలి. అండ్ వన్స్ ఇది చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ఇలస్ట్రేటర్ ఆబ్జెక్ట్ కర్వ్స్, తర్వాత ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి చేస్తే మనకు ఏదైతే క్రియేట్ చేసామో ఫోటోషాప్లో అది ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలస్ట్రేటర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము సివి కర్వ్ టూల్ చూద్దాము. సో దానికోసం క్రియేట్ కర్వ్ టూల్స్, సివి కర్వ్ టూల్. సివి కర్వ్ టూల్లో సివి అంటే కంట్రోల్ వర్టెక్స్ అని, అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు క్లిక్ చేస్తూ మనము ఒక కర్వ్ క్రియేట్ చేస్తామన్నమాట. అయితే ఈ కర్వ్ క్రియేట్ చేసేటప్పుడు వర్టెక్స్ పాయింట్స్, కంట్రోల్ వర్టెక్స్ పాయింట్స్ ప్లేస్ చేస్తూ మనం కర్వ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటిదంటే మీరు ఎప్పుడు కూడా కర్వ్స్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో డ్రా చేయాలి, అంటే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ లాంటి దాంట్లో. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్లో 1 లీనియర్ అని ఉంది ఇక్కడ. ఈ 1 లీనియర్లో ఏమవుతుందంటే క్లిక్ చేస్తే వర్టెక్స్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇంకొక వర్టెక్స్ వచ్చింది, వర్టెక్స్కి మధ్యలో వైట్ లైన్ వచ్చింది. ఇది కర్వ్ అన్నమాట. సో ఈ కర్వ్ మనకు స్ట్రేట్ లైన్స్లో ఉంటుంది అన్నమాట, స్మూత్ కర్వ్లో ఉండదు. తర్వాత మనకు 2 డిగ్రీ కర్వ్ ఉంది, క్వాడ్రాటిక్ కర్వ్ అన్నారు కదా అది. సో క్లిక్ చేయగానే మనకు వర్టెక్స్ వచ్చింది, సెకండ్ టైం క్లిక్ చేయగానే ఇంకో వర్టెక్స్ వచ్చింది, దాని మధ్యలో లైన్ వచ్చింది కదా, అది కర్వ్ కాదు, అది హల్. సో 2 వర్టెక్స్ పాయింట్స్ తర్వాత 3వ వర్టెక్స్ పెట్టగానే మనకు కర్వ్ వస్తుంది. ఓకేనా. సో ఇది 2 డిగ్రీ కర్వ్. అంటే ఏంటి డిఫరెన్స్ 3 డిగ్రీ 5 డిగ్రీకి అంటే ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు 3 డిగ్రీ విచ్ ఈస్ క్యూబిక్, అవునా. సో ఇప్పుడు మళ్ళీ 0.1 వేస్తాను, 0.2 వేస్తాను, 3 డిగ్రీ కదా, థర్డ్ పాయింట్ కూడా వేస్తాను. 3 పాయింట్స్ వేసిన తర్వాత 4th పాయింట్కి కర్వ్ స్టార్ట్ అవుతుంది. సరే, దానివల్ల ఏంటి లాభం అంటే అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే రిజల్ట్ షేప్ ఏంటిది, అది ఇంపార్టెంట్. సో బీజియర్ కర్వ్ స్కిప్ చేసి 5 డిగ్రీకి వెళ్తాం, క్లిక్ క్లిక్ క్లిక్. ఓకే, 3 పాయింట్స్ 4 5 6, 6th పాయింట్కి కర్వ్ స్టార్ట్ అయింది. నేను చెప్పాను అది అంత ఇంపార్టెంట్ కాదని. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు రిజల్ట్ చూడండి. చిన్న చేంజ్ ఏదైతే మనము పెట్టామో వర్టెక్స్ పాయింట్ ప్లేస్మెంట్లో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ కర్వ్ వచ్చింది. దీంట్లో మనము పాయింట్ సపరేషన్ పెట్టినా కానీ కర్వ్లో ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు, చూసారు కదా. అంటే కొద్దిగా కర్వ్ స్టేబుల్గా ఉందని చెప్పవచ్చు. మీకు నీట్గా డ్రా చేయడం రానప్పుడు ఇట్లా కొద్దిగా అటు ఇటు అయినా కానీ కర్వ్ స్టేబుల్గా వచ్చేస్తుంది. ఒకవేళ నేను దీంట్లో 7 డిగ్రీ తీసుకుంటే 1 2 3 4 5 6 7 కర్వ్ రాలేదు, 8th పాయింట్కి వస్తుంది. ఇప్పుడు చూడండి డిగ్రీ ఆఫ్ ద కర్వ్లో తేడా ఎంత ఉందో. అయితే మాయా వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారంటే మీరు కర్వ్ టూల్స్లో హార్డ్ లైన్స్ కావాలంటే 1 లీనియర్, కొద్దిగా స్మూత్ కర్వ్ రావాలంటే 3 డిగ్రీ కర్వ్ వాడాలి. ఈ రెండింటినే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, మిగతావి వాడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ యూజ్ చేయలేదు బేసికల్గా.
దీంట్లో నాట్ స్పేసింగ్ అని ఉంది, యూనిఫామ్ అని ఉంది, కార్డ్ లెంత్ అని ఉంది. ఈ యూనిఫామ్ అండ్ కార్డ్ లెంత్ ఏంటిదంటే మనకు దీంట్లో యూవీ స్పేసింగ్ యూ అనే ఒక వాల్యూ ఉంటుంది. దీంట్లో మీకు ఈ వీడియోలో అర్లియర్ చెప్పాను పారామెట్రైజేషన్ అని. అది యూనిఫామ్ స్పేసింగ్తో వెళ్తుంది. నర్వ్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే యూవీస్ ఏవైతే ఉంటాయో అవి యూనిఫామ్గా ఉంటాయి. మామూలుగా యూవీ నర్వ్స్ మోడల్ని యూవీ అన్రాపింగ్ చేయరు, బికాజ్ దానికి డిఫాల్ట్గా యూవీస్ ఉంటాయి కాబట్టి. సో ఆ అరేంజ్మెంట్, ఆ యూ అండ్ వి అరేంజ్మెంట్కి సంబంధించిన సెట్టింగే మనకు ఇక్కడ ఈ నాట్ స్పేసింగ్ అని ఉంది. సో అదే కార్డ్ లెంత్ తీసుకుంటే మనకు యూవీలో ఆ డిస్టెన్స్ మనకు చేంజ్ అవుతుంటుంది బేస్డ్ అపాన్ ద వర్టెక్స్ పాయింట్ స్పేసింగ్. సో మామూలుగా నేను కర్వ్ని తీసుకొని మోడలింగ్ చేస్తే దాని యూవీస్ బాగా ఉండాలి అని అనుకుంటే యూనిఫామ్ సెట్టింగ్ పెట్టుకొని మనము వెళ్ళాల్సి ఉంటుంది. నాట్ స్పేసింగ్లో మనకు యూవీస్ కొన్ని చోట్ల స్ట్రెచ్ అట్లా అవ్వడం కొద్దిగా అవ్వచ్చు. సో అదనమాట. డిఫాల్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి మీరు ఆ విషయంలో. దాని తర్వాత మీకు మల్టిపుల్ ఎండ్ నాట్స్ అని ఉంది. ఇది ఆన్ ఉంది కదా. సో మీరు చూడండి, మీకు కర్వ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద హల్ నుండి ఎండ్ పాయింట్ ఆఫ్ ద హల్ వరకు వచ్చింది. అదే మీరు మల్టిపుల్ ఎండ్ నాట్స్ని ఆఫ్ చేస్తే మీరు చూడండి, ఇక్కడ కర్వ్ క్రియేషన్ లేదు. కర్వ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మనకు నర్వ్స్లో ప్యాచ్ మోడలింగ్ అని ఉంటుంది. దాంట్లో రెండు వేరే వేరే కర్వ్స్ కలిసి వాటి టెంజెన్సీ లేదా కర్వేచర్ కరెక్ట్గా బ్లెండ్ అవ్వాలని అనుకుంటారు. వాళ్ళ కోసము ఈ సెట్టింగ్ ఇచ్చారు. సో దట్ రెండు కర్వ్స్ ప్రాపర్గా కంటిన్యూటీలో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సెట్టింగ్ కోసం ఇచ్చారనమాట. అగైన్ నాట్ మచ్ యూజ్డ్ అనమాట ఈ సెట్టింగ్. మీరు డిఫాల్ట్గా మల్టిపుల్ ఎండ్ నాట్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మేజర్గా ఏం చేస్తారంటే 1 లీనియర్ లేదా 3 క్యూబిక్ వాడాలి. అండ్ దట్స్ ఇట్. దట్ షుడ్ హెల్ప్ యూ. ఇప్పుడు మనము ఈపీ కర్వ్ టూల్ చూద్దాము. ఈపీ కర్వ్ టూల్ అంటే మనము డ్రా చేసేటప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకు ఎడిట్ పాయింట్స్ని ప్లేస్ చేస్తాం. ఈపీ అంటే ఎడిట్ పాయింట్ అనమాట. సో ఎప్పుడైనా క్రియేషన్ టైంలో నంబర్ ఆఫ్ స్పాన్స్ మీ ప్రీ రిక్విజిట్ అయితే, అంటే ఒకవేళ మీరు 3 స్పాన్స్లోనే ఈ కర్వ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఎడిట్ పాయింట్ చాలా యూస్ఫుల్ మెథడ్ అనమాట. అయితే డిఫరెన్స్ సివి కర్వ్కి ఈపీ కర్వ్కి ఏమైనా ఉందా అంటే క్రియేట్ చేసిన తర్వాత కర్వ్ సేమే అనమాట. అంటే వాటి టెక్నికల్ ఆర్ అనాటమికల్లీ అవన్నీ సేమ్. ఓన్లీ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అనే దాంట్లోనే తేడా ఉంది. మీరు వన్స్ ఎంటర్ కొట్టారా, ఇది నర్వ్స్ కర్వే. మీరు సివి కర్వ్ టూల్లోకి పోయి కూడా మీరు క్రియేట్ చేసి వచ్చేది నర్వ్స్ కర్వ్. ఈ రెండిట్లో తేడా ఏముండదు. ఎట్లా క్రియేట్ చేశారనే దాంట్లోనే తేడా. దీంట్లో కూడా మీకు సెట్టింగ్స్లో ఒకవేళ మీరు చూస్తే 1 డిగ్రీ 2 డిగ్రీ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ స్పేసింగ్ కూడా ఉంది. సో వీటి గురించి నేను సివి కర్వ్ టూల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జస్ట్ దాన్ని రిఫర్ చేయండి, సరిపోతుంది. ఎడిట్ పాయింట్లో మనకు షేప్ రిలేటెడ్ కంట్రోల్ కొద్దిగా వీక్గా ఉంటుంది అన్నమాట. అంటే షేప్ పెట్టిన తర్వాత కూడా కొద్దిగా ఎఫెక్ట్ ప్రీవియస్ ప్లేస్మెంట్స్ పైన ఉంటుంది. సో దానికోసం కొద్దిగా ఇట్స్ నాట్ రికమెండెడ్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు మనము బీజియర్ కర్వ్ చూద్దాము. బీజియర్ కర్వ్ టూల్ ఆప్షన్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ కొద్దిగా మ్యానిపులేటరు అండ్ సెలెక్ట్ మోడ్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి అంత యూస్ఫుల్గా మనకేమి అంటే వన్స్ కర్వ్ క్రియేట్ చేసిన తర్వాత బెటర్గా కంట్రోల్ చేయడానికి చాలా మంచి ఆప్షన్స్ ఇచ్చారు. సో క్రియేషన్ టైంలో వీటిని నేను ఎక్కువ వాడాల్సిన అవసరం ఏం రాలేదు. ఇక్కడ ఏం లేదు, ఇది టాంజెన్సీ గురించి సెట్టింగ్స్ ఉన్నాయి.
అండ్ మీరు పాయింట్స్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు మూవ్ చేయాలా స్కేల్ చేయాలనే దాని గురించి ఉన్నాయి. దాని కింద మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టి ఆర్థోగ్రాఫిక్ వ్యూకి వెళ్తాను, అంటే టాప్ వ్యూకి వెళ్ళేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మనకు ఒక పాయింట్ వస్తుంది. మనం ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇంకొక పాయింట్ వస్తుంది. ఓకేనా, బ్యాక్ స్పేస్కి వెళ్తే మనము పాయింట్స్ క్రియేషన్ వెనుకకి వెళ్ళొచ్చు అనమాట. అయితే క్లిక్ చేసి డ్రాగ్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఒక టాంజెంట్ హ్యాండిల్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక షార్ట్కట్, ఇక్కడ ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఇచ్చారు. ఈ షార్ట్కట్లో మీకు క్లోజ్ కర్వ్ అని కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ మౌస్ బటన్కి ఇచ్చారు. అంటే ఒకవేళ నేను ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు ఈ పాయింట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అదనమాట షార్ట్కట్. దాని తర్వాత మిడిల్ మౌస్ బటన్కి వెళ్తే మనకు ఇక్కడ మూవ్ టూల్ వచ్చింది చూడండి. ఓకేనా, మూవ్ టూల్ వచ్చింది. ఒకవేళ నేను స్కేల్ టూల్ చూస్ చేసుకుంటే అది స్కేల్ అవుతుంది, అట్లా స్కేల్ చేసుకోవచ్చు అనమాట. అది ఆ మ్యానిపులేటర్ యూజ్. సో వన్స్ అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు కర్వ్ రిజల్ట్ వచ్చేస్తుంది. రైట్ క్లిక్ చేయగానే మీకు హల్ కాంపోనెంట్ ఉంది, దాని తర్వాత మీకు కర్వ్ పాయింట్ కాంపోనెంట్ ఉంది. ఇవి రెండు మీకు తెలుసు. మనము కంట్రోల్ వర్టెక్స్ అనే కాంపోనెంట్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఈ పాయింట్లో మనకు చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. మీకు ఆ ఇంటర్ఫేస్లో 3 చూపించారు కదా, అట్లాంటివి అనమాట. సో ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ ఇది ఏదైతే ఉందో ఇది టాంజెంట్ హ్యాండిల్ ఉంది, దీన్ని బీజియర్ అంటారు. ఇక్కడ వచ్చేసి టాంజెంట్ హ్యాండిల్ లేదు, దీన్ని కార్నర్ అంటారు. సో షిఫ్ట్ రైట్ క్లిక్ చేసి మీరు కార్నర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, బీజియర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, బీజియర్ కార్నర్ లాగా కూడా కన్వర్ట్ చేయవచ్చు. బీజియర్లో మీకు హ్యాండిల్ సెలెక్ట్ చేసి మీకు ఈ కర్వేచర్ యొక్క హార్డ్నెస్ ఎంత కావాలో అంత పిక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే బీజియర్ కార్నర్ తీసుకుంటే ఈ హ్యాండిల్స్ 2 దిక్కుల ఫ్రీ ఉంటాయి, దాంట్లో మీకు ఎట్లా కావాలో అట్లా షేప్ చేసుకోవచ్చు. అది కాకుండా టాంజెంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒకటి వచ్చేసి స్మూత్ యాంకర్, అంటే ఇక్కడ 2 హ్యాండిల్స్ ఉన్నాయి. ఒక హ్యాండిల్ మూవ్ చేస్తే ఇంకొక హ్యాండిల్ దానికి ప్యారలల్గా మూవ్ అవుతుంది. బీజియర్ కార్నర్లో అట్లా కాదు. ఓకేనా, సో 2 రకాలు, ఒకటి ఇట్లా ఇండివిజువల్గా ఫ్రీ మూవ్ అవ్వడం, ఇంకొకటి ఒక పాయింట్ మూవ్ చేస్తే దాని ఆపోజిట్ పాయింట్ మూవ్ అవ్వడం. సో దీనిని స్మూత్ యాంకర్ అన్నాడు, దీనిని బ్రేక్ యాంకర్ అన్నారు. ఓకేనా, సో హ్యాండిల్ సెలెక్ట్ చేయాలి, షిఫ్ట్ రైట్ క్లిక్ చేయాలి, స్మూత్, బ్రేక్. అట్లాగే వన్స్ స్మూత్ అయిన తర్వాత మీకు చూడండి ఈ 2 హ్యాండిల్స్, ఒక హ్యాండిల్ నేను బయటకు లాగితే ఇది పెద్దగా అవుతుంది, అది అవ్వట్లేదు. ఒకవేళ నేను ఈవెన్ యాంకర్ అన్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న హ్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ స్కేల్ చేస్తున్నాను, అటు పక్కకు కూడా స్కేల్ అవుతుంది. అదే నేను అన్ఈవెన్ అంటే ఇక్కడ మూవ్ అవుతుంటుంది, అక్కడేం కాదు. ఇక్కడ డ్రాగ్ చేస్తాము, అక్కడేం కాదు. సో ఇక్కడ ఈవెన్, అన్ఈవెన్, స్మూత్, బ్రేక్, అది హ్యాండిల్ని రైట్ క్లిక్ చేస్తే. అదే పాయింట్ని షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకు ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ప్రతిసారి హ్యాండిల్ని సెలెక్ట్ చేసుకోకుండా మీరు పాయింట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా మీరు అవే ఆప్షన్స్ని మీరు స్విచ్ చేసుకొని ఈ కర్వ్ని కంట్రోల్ చేయవచ్చు. బీజియర్ కర్వ్ని ఇది కొత్త అడిషన్ అనమాట, పాత వర్షన్స్లో ఉండేవి కావు, తర్వాత తీసుకొచ్చారు. అంటే ఈ వర్షన్లో కొత్తది కాదు, తర్వాత వచ్చింది ఇది.
అయితే దీనిని ఎక్కువగా మనము వాడినట్టుగా ఏమీ చూడలేదు ఎక్కువ. మనకు సివి కర్వ్ టూలే ఎక్కువగా యూజ్ అవుతుంది ఈపీ బీజియర్ కంటే. సో అదే నేను రికమెండ్ చేస్తాను బేసికల్గా, ఎందుకంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ కానీ టూల్స్ కానీ చాలా ఉన్నాయి. సో అదే మాయాకి సంబంధించిన నేటివ్ కర్వ్ టైప్ అనమాట. సో దాన్ని నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మనము పెన్సిల్ కర్వ్ టూల్ చూద్దాము. పెన్సిల్ కర్వ్ టూల్లో మీకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఉంది ఇక్కడ. సో మీరు జస్ట్ దాన్ని డిఫాల్ట్గానే పెట్టేసేయండి. ఆర్థోగ్రాఫిక్ వ్యూకి వెళ్ళండి, మౌస్ క్లిక్ చేసి జస్ట్ ఫ్రీ హ్యాండ్తో మీరు రాయండి ఏదైనా సరే. ఓకేనా. సో ఇట్లా ఏదైనా ఫ్రీ హ్యాండ్తో రాయాలనుకున్నప్పుడు మీరు ఈ పెన్సిల్ కర్వ్ టూల్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది బేసికల్గా డ్రాయింగ్ యా సిగ్నేచర్స్ ఇట్లాంటివి ఏవి చేసినా యూస్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మనము 3 పాయింట్ సర్క్యులర్ ఆర్క్ చూద్దాం. ఆర్క్ అంటే పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అని అర్థం. టూల్ సెట్టింగ్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్ అట్లాగే మనకు సెక్షన్స్ ఆఫ్ ద కర్వ్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. మెయిన్గా ఈ టూల్ వాడేటప్పుడు మనకు ఇప్పుడు 3 పాయింట్ సర్క్యులర్ ఆర్క్ కదా. సో మనము 3 టైమ్స్ వ్యూ పోర్ట్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఒక పార్ట్ ఆఫ్ ద సర్కిల్ వస్తుంది అన్నమాట. సో దీనిని మనము ఎప్పుడైనా వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వన్స్ అయిపోగానే ఎంటర్ కొట్టండి. మీకు అట్రిబ్యూట్ ఎడిటర్లో మీకు 3 పాయింట్స్ పెట్టాం కదా. పాయింట్ నెంబర్ 1కి సంబంధించిన XYZ పొజిషన్ కంట్రోల్ చేయవచ్చు. పాయింట్ నెంబర్ 2కి సంబంధించిన XYZ, 3కి XYZ ఇచ్చారు. తర్వాత డిగ్రీ ఆఫ్ ద కర్వ్, సెక్షన్స్ ఆఫ్ ద కర్వ్ ఇచ్చారు. మీరు ఇది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు మోడల్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ పైన టీ ప్రెస్ చేయండి. టీ ప్రెస్ చేసినప్పుడు మీకు దీనికి సంబంధించిన మ్యానిపులేటర్ రావాలి. అయితే మ్యానిపులేటర్ రావడానికి టీ ప్రెస్ చేస్తే సరిపోదు, ఛానల్ బాక్స్కి వెళ్ళి ఇక్కడ దీనిని క్లిక్ చేయగానే మ్యానిపులేటర్ వస్తుంది. అంటే మీరు పాయింట్ నెంబర్ 2 యొక్క X పొజిషన్, పాయింట్ నెంబర్ 2 యొక్క Z పొజిషన్, పాయింట్ 1 X, పాయింట్ 3 X, Z ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, సెక్షన్స్, డిగ్రీ ఇవన్నీ ఇచ్చారనమాట. ఓకేనా. ఇప్పుడు మనము 2 పాయింట్ సర్క్యులర్ ఆర్క్ చూద్దాము. క్రియేట్ కర్వ్ టూల్స్ 2 పాయింట్ సర్క్యులర్ ఆర్క్ ఆప్షన్స్లో మనకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్, సెక్షన్స్ ఇచ్చారు. జస్ట్ ఆర్థోగ్రాఫిక్ వ్యూలో వచ్చేసి ఫస్ట్ పాయింట్ దెన్ సెకండ్ పాయింట్ క్లిక్ చేయండి. మనకు ఒక సర్కిల్ వచ్చింది. ఈ పాయింట్ యొక్క ప్లేస్మెంట్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అట్లాగే ఈ సర్కిల్ ఇటు కాకుండా పైకి కావాలంటే టాగల్ చేయవచ్చు. అట్లాగే మధ్యలో ఈ బ్లూ ఐకాన్ని సెలెక్ట్ చేసి మీరు దీని రేడియస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆప్షన్స్ని మీరు తర్వాత కూడా ఛానల్ బాక్స్లో ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు టీ ప్రెస్ చేయండి, తర్వాత ఎక్స్పాండ్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ వచ్చేస్తాయి. దీంట్లో మీకు డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఉంది, లీనియర్, సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత పాయింట్ 1 యొక్క XYZ పొజిషన్, పాయింట్ 2 యొక్క XYZ పొజిషన్. అయితే దీంట్లో మనకు డైరెక్షన్ వెక్టర్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మీరు ఇది ఫ్లాట్గా గ్రౌండ్ పైన ఉంది కదా, అప్పుడు డైరెక్షన్ వెక్టర్ మార్చినప్పుడు కొద్దిగా దాని పొజిషన్స్ మారుతాయి అన్నమాట. అది డైరెక్షన్ వెక్టర్. దీంట్లో రేడియస్ కూడా మీరు చూశారు, టాగల్ ఆర్క్ కూడా చూశారు. ఓకేనా. సో ఇది మనకు 2 పాయింట్ సర్క్యులర్ ఆర్క్ అన్నమాట.